వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. ఈరోజు నేను మన లీగల్ సిరీస్‌లో ప్రస్తుతానికి ట్రెండింగ్ అవుతున్న ఒరిజినల్ వర్సెస్ రెప్లికా గురించి చెప్తున్నానండి. బికాస్ మార్కెట్‌లో ఇలాంటివి చాలానే ఉంటాయి. మేబీ క్లాతింగ్ అవ్వచ్చు, సిమిలర్ ప్రొడక్ట్స్ ఫోన్స్ ఉండొచ్చు, ల్యాప్‌టాప్స్ ఉండొచ్చు, అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, షూ ఉండొచ్చు. అలా ఒక ప్రొడక్ట్ ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. బట్ మనకెప్పుడు దాన్ని ఒరిజినల్ అనే బ్రాండ్ ఎప్పుడొస్తుంది? దాని కాపీవి చాలా రన్ అవుతుంటాయి. ఇది యాపిలే అవ్వచ్చు. యాపిల్ ఫోన్సే ఉండొచ్చు, ఐపాడ్స్ ఉండొచ్చు. సో, ఇప్పుడు మనకు బ్రాండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? కరెక్టే. మనమే బ్రాండ్ అని ఎలా చెప్పగలుగుతాము? అంటే ఆహ్, మనకొక లా అనేది దీంట్లో ఉంటుందండి. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అని. ఎప్పుడైతే మనం ఒకటి ప్రొడక్ట్ క్రియేట్ చేసి అది సప్లై అయితుంది అండ్ ఆల్సో మంచిగా బ్రాండ్ క్రియేట్ అయింది అనుకున్నప్పుడు, దాన్ని ఒరిజినల్ కింద కేటగరైజ్ చెయ్యాలి అంటే మనం డెఫినెట్‌గా ట్రేడ్ మార్క్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది శారీ విషయమే ఉండొచ్చండి. వాళ్ళ డిజైన్‌కి, వాళ్ళ మేకోవర్‌కి మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ వే ఆఫ్ డిజైన్ శారీ మీద మనం కాపీ రైట్స్ కానీ అండ్ ఆల్సో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తన శారీకి ఉన్న బ్రాండ్‌కి గానీ డెఫినెట్‌గా తీసుకోవాలండి. సో దట్ రెప్లికాస్ ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఓవర్‌కమ్ చేసి తనదే కరెక్ట్ అని చెప్పేసేది ఆహ్, లా అండి. సో, అన్నెసెసరీ స్టేట్‌మెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రిజిస్టర్డ్ అయ్యున్నట్టే స్టేట్‌మెంట్ ఇవ్వచ్చు. ఒకవేళ రిజిస్టర్ అవ్వపోతే అవతల వాళ్ళది రెప్లికా అని చెప్పేసి వాళ్ళ బిజినెస్‌ని డౌన్ జేయడానికి లేదు. బికాజ్ మార్కెట్‌లో చాలా వస్తుంటాయి. ఇంకా ఒకరిని చూసి ఒకరు ఏవి సప్లై అయితే అవి ట్రెండింగ్ అవుతే దాన్ని ఇష్యూ చేయడానికి ఇష్టపడతారు బిజినెస్ మ్యాన్స్ కూడా. సో, ఇలాంటి టైంలో మనము ఒకరి స్టేట్‌మెంట్స్ తప్పు, ఇంకో స్టేట్‌మెంట్స్ కరెక్ట్. లేదు నాది బిజినెస్‌కి వాడుతున్నారు అనడంలో చాలా రాంగ్ ఉంది. అండ్ ఆల్సో అది సైబర్ డిఫమేషన్ కూడా అవుతుంది. ఇంకో కంటెండర్‌ని మనం డిఫెండ్ చేసుకుంటే బై ద వే ఆఫ్ వర్డ్స్ త్రూ ఇంటర్నెట్ కానీ, సోషల్ మీడియా కానీ అలా